నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. భారత్తో పాకిస్తాన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. 4వ రోజు పాకిస్తాన్ ఇండియాలోని 26 ప్రదేశాలపై దాడులకు యత్నించడంతో భారత్ బలంగా సమాధానం చెబుతోంది. ఏకంగా గాల్లో నుంచి భూమిపై పడి పేలిపోయే H సర్వీసు మిస్సైల్ని భారత్ ప్రయోగించింది. దీంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. ఈ మిస్సైల్ భారత్ ప్రయోగించినట్లు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒప్పుకుంది. ఇది భారత్ ప్రయోగిస్తుందని పాకిస్తాన్ ఊహించలేదు. ఇది ఆ దేశానికి ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు. అంటే పాకిస్తాన్ కనుక వెనక్కి తగ్గకపోతే గట్టిగా బదిలిస్తామని భారత్ ఒక రకంగా సంకేతాలు ఇస్తోంది. ఇక పాకిస్తాన్లోని కీలక నగరాలైన భారత్తో దాడులు చేస్తుంది. ఇక రాజధాని ఇస్లామాబాద్తో పాటుగా సరిహద్దున ఉన్న లాహోర్, రావల్పిండి, షేక్పురాల్పై భారత్ దాడి చేసింది. అలాగే 3 ఎయిర్ బేస్లపై కూడా దాడి చేసింది భారత్. వీటిలో రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి కాగా, షార్కోట్లోని రఫీక్ ఎయిర్ బేస్, అలాగే చక్వాలాలోని మరిద్ ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసినట్లు తెలిసిందే.
రైట్. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. 4వ రోజు పాకిస్తాన్ ఇండియాలోని 26 ప్రదేశాలపై దాడులకు యత్నించడంతో భారత్ వాటిని బలంగా తిప్పికొట్టింది. దీనికి సంబంధించి ఏకంగా గాల్లో నుంచి భూమిపై పేలిపోయేటటువంటి 8 సర్వీస్ మిస్సైల్ కూడా భారత్ ప్రయోగించింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలికిపోయినటువంటి పరిస్థితి. ఈ మిస్సైల్ భారత్ ప్రయోగించినట్లు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒప్పుకుంది. ఇక పూర్తిగా యుద్ధ పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, ప్రధానంగా తీవ్రంగా ఒకవైపు శాంతి చర్చలు కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వార్ ఆఫ్ రూల్ అన్నీ కూడా పూర్తిగా బ్రేక్ చేస్తూ పాకిస్తాన్ దాడి చేస్తుంది. దాన్ని సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఈరోజు రాత్రి ఏదైతే దాదాపు 25 వరకు కూడా మన సైనిక స్థావరాలకు సంబంధించి ఎయిర్ బేస్లకు సంబంధించి కానీ ఇతర ప్రాంతాల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. వీటిని మాత్రం భారత సైన్యం అయితే సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. అయితే ఈ విషయం సంబంధించి పాకిస్తాన్ అయితే ఫాల్స్ క్లైమింగ్ చేస్తుంది. ముఖ్యంగా గతంలో నిన్న ఏదైతే దాడి చేసిందో పాకిస్తాన్ డ్రోన్లకు సంబంధించి ప్రార్థనా మందిరాలు కానీ అట్లాగే సివిలియన్స్ సాధారణ పౌరులను టార్గెట్గా చేసుకొని దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్లోని ఒక గురుద్వారా పైన కూడా టార్గెట్ చేస్తూ దాడి చేయడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి పాకిస్తాన్ చెప్తున్న వర్షన్ భారతదేశం తన సొంత గురుద్వారాలకు సంబంధించి ప్రార్థనా మందిరాల మీదనే దాడి చేసుకొని పాకిస్తాన్ మీద ఒక అబండాలు వేస్తుంది అంటూ చెప్పడం జరిగింది. కానీ నిజానికి ఒక కమ్యూనల్ గొడవలను రెచ్చగొట్టడంలో భాగంగా పాకిస్తాన్ ఇట్లాంటి క్లైమ్స్ చేస్తుంది అంటూ కూడా ఈరోజు విదేశాంగ శాఖకు సంబంధించిన కార్యదర్శి మిస్రీతో పాటు అలాగే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఖురేషీ ఇతర మహిళా అధికారి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు పాకిస్తాన్ ఇప్పటికీ చెప్తోంది ముఖ్యంగా ఎయిర్ బేస్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లకు సంబంధించి భారత ఆర్మీకి సంబంధించినవి మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది అని చెప్తున్న క్లైమ్స్ అన్నీ కూడా ఫాల్స్ క్లైమ్స్. నిజానికి అక్కడ ఎట్లాంటి నష్టం జరగలేదు. ముఖ్యంగా భారత ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంప్స్ ఎయిర్ బేస్కు సంబంధించిన కానీ జనరల్ సోల్జర్స్ ఉండేటువంటి ప్రాంతాలకు ఎట్లాంటి నష్టం జరగలేదు అనేది కూడా వారు వీడియో ఫుటేజ్తో సహా నిరూపించడం జరిగింది. ఇక అదే సమయంలో ఏదైతే రాత్రి 1:40 ప్రాంతంలో ఒక హై స్పీడ్ ఒక మిసైల్ని మాత్రం మన దేశం మీద ప్రయోగించడం జరిగింది. దాన్ని కూడా భారత ఆర్మీ తిప్పికొట్టగలిగింది. ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి మన దగ్గర INS విక్రాంత్ అలాగే బ్రహ్మోస్ లాంటి చాలా పెద్ద శక్తివంతమైనటువంటి ఎయిర్ బేస్కు సంబంధించి అలాగే మిసైల్స్ మన దగ్గర ఉంది. అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ధ్వంసం చేశామని ఫాల్స్ క్లైమ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా అమెరికా భారత్ ఆధారాలతో సహా ప్రపంచం ముందటే ఉంచగలిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పెషావర్ అట్లాగే కరాచీకి సంబంధించి ఇస్లామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించిన పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్ట్రాయ్ చేయగలిగినాం. ముఖ్యంగా గతంలో ఏదైతే 1970s కాలంలో జరిగినటువంటి యుద్ధ సమయంలో పాకిస్తాన్కు బేస్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారత సైన్యాలు అయితే డిస్ట్రాయ్ చేయగలిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే IMF నుంచి కూడా ఒక లోన్స్ని అడగడం జరిగింది. సుమారు $2.5 బిలియన్ లోన్ పాకిస్తాన్కు ఇవ్వడానికి కూడా IMF అంగీకరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓటింగ్ నిర్వహించిన నేపథ్యంలో భారత్ అయితే ఓటింగ్లో పాల్గొనలేదు. దాంతోపాటు ఇప్పుడు ఇచ్చేటువంటి లోన్లు ఏదైతే ఉందో పాకిస్తాన్ కేవలం ఉగ్రవాదానికి సంబంధించి దానికోసం ఖర్చు చేస్తుంది. ముఖ్యంగా భారత్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టేదానికి చర్యల కోసమే ఖర్చు చేస్తుంది అనేది కూడా భారత్ అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా IMF అయితే లోన్ ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈరోజు అమెరికాకు సంబంధించినటువంటి నేతలు కూడా మన ఇండియా మినిస్టర్ తోటి రవిశంకర్ తోటి మాట్లాడడం జరిగింది. విదేశాంగ విభాగంతో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి 2 దేశాలు కూడా సహకరించాలని చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు దేశానికి సంబంధించి బాధ్యత లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కేవలం పాకిస్తాన్ టెర్రరిజాన్ని రమేష్ అంటే విదేశాంగ కార్యదర్శి యుఎస్కి సంబంధించి మార్క్ రుబియో ఏదైతే ఆయన భారత్ సంయమనం పాటించాలని చెప్పడం, జైశంకర్ క్లారిటీగా చెప్పారు. భారత్ ఎక్కడా కూడా నియమాలు ఉల్లంఘించి లేకపోతే పౌరులపైన అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించిన స్థావరాలపైన ఎక్కడ దాడులు చేయట్లేదు, కేవలం ఉగ్రవాదులపై చేసింది. ఇప్పుడు ఎవరైతే ఎయిర్ బేస్లపై మాత్రమే చేస్తుంది. అంటే ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో అక్కడ మాత్రమే భారత్ చాలా కీలకంగా అక్కడ వ్యవహరించి దాడులు చేస్తుంది, వచ్చినప్పుడు ప్రతి దాడి చేస్తుంది. సో ఇక్కడ
పాక్ ఒకవేళ భారత్ ఆపితే మేము ఆపేస్తామని అక్కడ విదేశాంగ శాఖ చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్, ఏంటంటే మనం కేవలం ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి సుమారు 20కి పైగా ఉన్నాయి. కానీ కీలక నేతలు ఎవరైతే అజర్ లాంటి వాళ్ళు, మసద్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాల్పూర్లో కానీ ఇతర సైల్కోట్ లాంటి ప్రాంతాల్లో, అట్లాగే పీఓకేలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి మొత్తం 9 ప్లేస్లు ప్యూర్గా ఉగ్రవాదులకు డెడికేటెడ్గా ఉన్నటువంటి స్థావరాలని టార్గెట్ చేసుకోవడం జరిగింది. అక్కడ లోకల్ పబ్లిక్ కూడా అదే విషయాన్ని కూడా చెప్పినటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం చాలా తీవ్రంగా రియాక్షన్ ఇచ్చిందనేది చెప్పవచ్చు. ముఖ్యంగా భారత్కు సంబంధించినటువంటి ఎల్ఓసి దగ్గర కానీ, అట్లాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, అట్లాగే గుజరాత్ ప్రాంతాలకు సంబంధించి చొరబాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 9 మందిని భారత సెక్యూరిటీ ఫోర్సెస్ సైనికులు కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ ఉగ్రవాదులు ఎవరైతే భారత్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారో, అట్లాగే కార్గిల్ యుద్ధం తర్వాత ఇప్పుడు మళ్ళీ మాన్యువల్ పవర్ ఎవరైతే పదాతి దళాలు ఉంటాయో ఆర్మీకి సంబంధించిన, పాక్కి సంబంధించినవి, అవి భారత్ వైపుగా నడుస్తూ వస్తున్నాయి, ఇంకా దగ్గరగా చేరుగా వస్తున్నాయి. కాబట్టి మ్యాన్ టు మ్యాన్ ఫైరింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా భారత్ అంచనా వేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి తమకు సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా భారత ఆర్మీ సిద్ధంగా ఉంది అనేది కూడా ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే మనకున్నటువంటి టెక్నాలజీ కానీ, అట్లాగే అధునాతన పరికరాలు, అలాగే యుద్ధ సంబంధించి కానీ, అట్లాగే ఎకనామికల్ సోర్సెస్ ఆర్మీకి డెడికేటెడ్గా మనము బడ్జెట్లో మెజారిటీ వాటా మనం ఆర్మీకే కేటాయిస్తుంటాం. కాబట్టి పాకిస్తాన్ అయితే ఇప్పటికిప్పుడు మనని ఎదుర్కొనేటువంటి శక్తి లేదు. ఏదైనా బలమైన దేశం సపోర్ట్ ఇస్తే తప్ప ఈ పాకిస్తాన్ మరింత ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ కొంత చొచ్చుకొని వచ్చే ప్రయత్నం కానీ, అట్లాగే భారత్ని డిస్టర్బ్ చేసే పనులైతే పాకిస్తాన్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి తామంతా అలర్ట్గా ఉన్నాము, అట్లాగే సరైన సమాధానం చెప్తామనేది కూడా భారత్ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఫైర్ క్రాకర్స్కి సంబంధించి కానీ, అట్లాగే డ్రోన్లు ఎగరేయడం కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిషేధం విధించింది. ఇప్పటికే భారత్కు సంబంధించి ఆర్మీ త్రివిధ దళాధిపతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డిఫెన్స్ మినిస్టర్ తోటి, అట్లాగే హోమ్ మినిస్టర్, మన ప్రధానమంత్రి తోటి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఆ పరిస్థితుల మీద రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకొక అంశం రమేష్, ప్రధానంగా అంటే ఆమోదయోగ్యం కానీ ప్రధానంగా చూసుకుంటే అనైతికమైనటువంటి చర్యలకు పాక్ పాల్పడుతుంది. ఆసుపత్రులు, స్కూల్స్ను అక్కడ ప్రామాణికంగా చేసుకుని భారత్పై దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది, తిప్పికొడుతున్నామని కూడా ఖురేషీ ఉదయం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సోఫియా ఖురేషి. సో ఇక్కడ ప్రధానంగా G7 దేశాలకు ఏమైనా భారత్ వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే G7 దేశాలు కూడా రెండు దేశాలు కూడా కొంచెం సంయమనం పాటించాలని చెప్తున్నాయి. సో ఇక్కడ భారత్ జరిగేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మిత్ర దేశాలకు ఎప్పటికప్పుడు. ఈ అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే మనం దేశం నుంచి ఐక్యరాజ్య సమితికి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాలకు కూడా పాక్ ఏ విధంగా ఉగ్రవాదులకు స్థావరం కల్పిస్తుంది, ఎకనామికల్ రిసోర్సెస్ని ఎట్లా అందిస్తుంది, ట్రైనింగ్ ఎట్లా అందిస్తుంది అనే విషయాలని ఆధారాలతో సహా చెప్పింది రాజశేఖర్. ముఖ్యంగా పీఓకే కానీ, అట్లాగే పాక్ భూస్థలంలో ఉన్నటువంటి స్థావరాలకు సంబంధించి పూర్తి డేటా భారత్ అయితే ఇప్పటికే ఆధారాలతో సహా ప్రపంచం ముందు అయితే ఉంచగలిగింది. ఇదే సమయంలో మనము కేవలం ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం భారత్ను అస్థిరపరిచేలాగా, అట్లాగే ఆర్మీ పైన, సాధారణ పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాక్ ఏదైతే రాత్రి సమయంలో దాడి చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి కొంతమంది సాధారణ పౌరుల ఇల్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వాటిని జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు అక్కడ సీఎం కూడా పర్యటించి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి ప్రజలకు తగిన భరోసా కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి అమిత్ షా కూడా ఒక డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ సాధారణ ప్రజలకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ నష్టాలు లేకుండా చూడాలంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఒక బ్లాక్ అవుట్ కూడా పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ కరెంట్ అయితే కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బార్డర్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామాలు కూడా చీకట్లో గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉగ్రవాదానికి సంబంధించి దానికి మద్దతు తెలిపేటువంటి ఏదైతే కార్యాచరణ ఉందో దీని నుంచి పాకిస్తాన్ తగ్గాల్సిందే అనేది ఒక భారత్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. ఏదైతే దానికి
పాకిస్తాన్ చేసినటువంటి పనులకే ఇప్పుడు ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది, దానికి మూల్యం చెల్లించక తప్పదు అనేది ఇండియా చెప్తున్నప్పటికీ, ఒక ఇండియా అనేది ఇప్పుడు థర్డ్ నేషన్స్ కంట్రీకి ఒక నాయకత్వం లీడర్షిప్లో ఉండేటువంటి కంట్రీ కాబట్టి ఆ పాకిస్తాన్ అనేది ఒక చాలా తక్కువ శక్తితో ఉన్నప్పుడు నేపథ్యంలో ఒక భారత్ వంటి శక్తివంతమైన దేశం ఇలాంటి దాడి చేస్తే దీని పర్యవసనాలు మరింత ముందుకు వెళ్ళేటువంటి కనిపిస్తుంది, పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివిధ దేశాలు కూడా దీని మీద స్పందిస్తాయి, అట్లాగే ఈ రెండు దేశాల వద్ద కూడా అణుబాంబులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత్ ఒకవేళ మరింత ఇరిటేషన్ గురై ఇట్లాంటి తీవ్రమైనటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి అత్యధిక పరిస్థితి విధించి అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలకు సంబంధించి కానీ ఇతర దానికి సంబంధించి కానీ అత్యవసర పరిస్థితులు అయితే విధించింది. ఇప్పటికీ మన భారత్ అయితే దీన్ని యుద్ధంగా ప్రకటించలేదు, కానీ వాళ్ళకు సంబంధించి కేవలం ఉగ్రవాద దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. అలాగే పాకిస్తాన్ ఏదైతే చేసిందో దానికి ఒక రిప్లై మాత్రం భారత్ ఇస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్. ఒకటి ఫైనల్ కంటే ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి నిన్న ఎయిర్పోర్ట్లో, సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు కలకలం కొంతవరకు సృష్టించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి అలర్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సో ప్రభుత్వం చర్యలకు సంబంధించి, ఎందుకంటే కొన్ని రూల్స్ కూడా అమిత్ షా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో స్వతంత్రంగా ఇక్కడ మనం సైరన్కి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ చేయాల్సినటువంటి ఒకవేళ యుద్ధ పరిస్థితులకు సంబంధించి ముందే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి కూడా సర్క్యులర్స్ జారీ అయ్యాయి. సో ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది? నిన్న బాంబు దాడికి సంబంధించి ఏవైతే వార్తలు వచ్చాయో సో పెట్టామని చెప్పినటువంటి పరిస్థితులు, సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి మనకి? ఖచ్చితంగా అయితే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అలాగే హైదరాబాద్కి సంబంధించి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. గతంలో మన దగ్గర కూడా బాంబ్ బ్లాస్టింగ్ దిల్సుఖ్ నగర్ కానీ అట్లాగే కోటికి సంబంధించి మక్కా మసీద్కి సంబంధించి ఇట్లాంటి పేలుళ్ళు కూడా జరిగిన ఘటనలు మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ స్లీపర్ సెల్స్ కూడా హైదరాబాద్ కూడా ఒక కొంచెం మంచి షెల్టర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం ఓల్డ్ సిటీకి సంబంధించి కొంతమంది షెల్టర్ తీసుకున్నారనేది వచ్చింది. మలక్పేట ఏరియాలో కానీ ఇట్లా స్లీపర్ సెల్స్ ఉంటారు అనేది కూడా. అంటే ఇంకోటి ప్రధానంగా రమేష్, అంటే స్లీపర్ సెల్కి సంబంధించి మీరు అన్నట్టు క్లియర్గా వారి డేటా కూడా ఉంది. దాదాపుగా 20,000 మంది వరకు ఇక్కడ హైదరాబాద్లో తలదాచుకుంటున్నారు. వారు ఉన్నటువంటి సమాచారం కూడా లిస్ట్ కూడా ఉందని కొన్ని కథనాలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చారు రాజశేఖర్. ముఖ్యంగా మెడికల్ వీసా మీద కానీ అట్లాగే విజిటెడ్ వీసా వీళ్ళ మీద కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో సుమారు 2,000 మంది వరకు కూడా ఉన్నట్టుగా డాటా ఉంది. అయితే ఇప్పటికీ దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొన్న ఏదైతే ఏప్రిల్ లాస్ట్ డే వరకు డెడ్ లైన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఆ గడువు ముగిసిన తర్వాత ఎవరు ఉన్నా కూడా బంగ్లాదేశ్ అట్లాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సిటిజన్స్ ఎవరైనా ఉన్నా కూడా వారిని అదుపులోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వాళ్ళంతా ఉగ్రవాదులు అని కాదు, కానీ ఖచ్చితంగా పాకిస్తాన్తో సంబంధం నేషనాలిటీ ఉన్న వాళ్ళని మాత్రం అదుపులోకి తీసుకోవాలి, ఆ తర్వాత విచారణ చేపడతామనేది కూడా ఉంది. దీంతోపాటు నిన్న 3 కమిషనరేట్లకు సంబంధించి ఇటు జంట నగరాలను కవర్ చేసేలా ఉండేటువంటి రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ 3 కమిషనర్లకు సంబంధించినటువంటి కమిషనర్లతో కూడా బట్టి విక్రమార్క నిన్న సమావేశమయ్యారు. అంతకుముందు ప్రభుత్వ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు కూడా సమావేశం అయితే అయ్యారు. ఇప్పుడు ఏదైతే ఈవెంట్ జరుగుతుందో మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ చాలా కీలకంగా మారనుంది. ఇట్లాగే మీరు చెప్పినట్టుగా ఏదైతే నిన్న బాంబు కలకలము ఏదైతే ఉందో ఇట్లాంటి సమయంలో కొంతమంది ఆకతాయిలు కానీ అస్థిరపరిచే వ్యక్తులు కూడా ఉంటారు. నిజంగా వాళ్ళు ఉగ్రవాదులు కాకపోయినప్పటికీ కూడా ఇట్లాంటి సమయంలో కొంత అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అది ప్రతిసారి జరగదు అనడానికి లేదు. కాబట్టి ఎట్లాంటి చిన్న ఆలోచన కూడా అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాంతోపాటు సుమారు 200 దేశాలకు సంబంధించినటువంటి మిస్ కంట్రీలు వాళ్ళకి సంబంధించినటువంటి కంటెస్టెంట్లు ఈవెంట్లో పాల్గొనేటువంటి ఇతర ప్రతినిధులు కూడా వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి చిన్న అనుకోని ఘటన జరిగినా కూడా ఇటు హైదరాబాద్, మన రాష్ట్రము అట్లాగే దేశానికి సంబంధించి అప్రతిష్ట పాలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా
బ్లేమ్ అవుతాం. ప్రపంచ దేశాల ముందట కూడా ఇట్లాంటి ఈవెంట్ ఒకటి ఫెయిల్ అయింది లేదా అక్కడ జరిగేటటువంటి ఘటన కూడా ఏదైనా జరిగితే కూడా ప్రపంచ దేశాల ముందు మనం దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరగాల్సినటువంటి క్రికెట్ మ్యాచ్ను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు బీసీసీఐ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి వారం రోజులు వాయిదా వేస్తాము, ఈ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ మనకు సంబంధించి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ కాన్సన్ట్రేటెడ్గా ఏదైనా దాడి జరిగితే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఆర్మీ ఫోర్సెస్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఓ కానీ హెచ్ఏఎల్ కానీ అట్లాగే ఎన్ఎఫ్సి వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా భద్రతను పెంచారు. ఎట్లాంటి ఒక ఘటనలు జరగకుండానైతే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతోపాటు సీసీ కెమెరాలకు సంబంధించి సిటీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు 100% పనిచేసేలా చర్యలు తీసుకోవడం, దాంతోపాటు వాటన్నిటిని కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అటాచ్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ప్రధానంగా పాక్ భారత్కు సంబంధించినటువంటి పూర్తిగా ఎప్పటికప్పుడు అవాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. సో ప్రధానంగా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో భారత బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి, తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ శకలాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నేను చూసుకుంటే అంటే దాదాపుగా రాత్రి మాత్రమే చేసినటువంటి పాకిస్తాన్ దాడులు ఉదయం 5 గంటలు 6 గంటల వరకు కూడా కొనసాగించింది. సో ఇక్కడ ఎక్కడికక్కడ చూసుకుంటే పూర్తిగా బ్లాక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇస్తుంది. సో ఆ సర్కిల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంజాబ్ కానీ ప్రధానంగా పంజాబ్ లాంటి ప్రాంతంలో కూడా ప్రధానంగా కీలకంగా పాకిస్తాన్ అక్కడ దాడులు చేస్తుంది. రాజస్థాన్ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడ కూడా భారత్ చాలా వరకు కూడా సమర్థవంతంగా ప్రయోగించినటువంటి భారత్ స్థావరాలపై దాడులు చేస్తాం, అక్కడ క్షిపణులు ధ్వంసం చేస్తామని చెప్తుంది. కానీ ఎక్కడ ఫ్యాక్ట్స్ కమిటీ కూడా క్లియర్ కట్గా చెప్తుంది భారత్కు సంబంధించి ఎక్కడ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి లేవు. అక్కడ పాకిస్తాన్లో అధికారికంగా ఉన్నటువంటి ఎయిర్ బేస్లు మాత్రం భారత్ చాలా సమర్థవంతంగా 2 ఎయిర్ బేస్లు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచే వారు అక్కడ క్షిపణులు ప్రధానంగా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. సో భారత్ పాక్ సంబంధించి శాంతి చర్చలకు ఒక రకంగా అమెరికా చైనా పెద్దన్న పాత్ర వహించాలని పాకిస్తాన్ చెప్తుంది. సో భారత్ ఎక్కడ కూడా నియమాలు అతిక్రమించి అక్కడ పౌరులపై ఇంతవరకు ఒక్కసారి కూడా దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. ధర్మయుద్ధంగా చేస్తుంది భారత్ ఎక్కడ దాడి చేసినా కూడా అక్కడ సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంగణాల్ని లేకపోతే ఎక్కడైతే ఎయిర్ బేస్ నుంచి భారత్పై దాడి చేస్తున్నారో అక్కడ మాత్రమే చేసింది తప్ప ఎక్కడ కూడా మసీదులపై కానీ ఎక్కడ కూడా దాడులు చేసినటువంటి దాఖలాలు లేవు. క్లియర్ కట్గా భారత్ వెళ్తుంది ధర్మయుద్ధం, ఇదే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. సో అమెరికా రాయబారి చెప్పినటువంటి అంశాలు కూడా ఇవే ప్రధానంగా ఉన్నాయి. సో భారత్ యుద్ధం కొనసాగుతుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ అందిస్తుంది. స్టే ట్యూన్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.